అగోరిగాడ, ఆడొక కొజ్జ, ఆడొక మిచ్చ, వాడొక వేస్ట్ గాడు. వాడు నీకు అన్న అవుతాడు సిరి. సిరి వచ్చి అదంతా కామెడీ, అదంతా షూటింగ్. 2 సార్లు కట్టారు, 3 సార్లు కూడా కట్టాడు, నీకు తెలియదు. 4 సార్లు కట్టాడు, అది ఎవరికి తెలియదు. సిరి నువ్వు కట్టాలి ఇప్పుడు. సిరి 1వ తేదీ జైలుకి వస్తా, 2వ తేదీ నీతో మాట్లాడతా, 3వ తేదీ నేను లేపుకొస్తా, 4వ తేదీ నీతో పెళ్లి, 5వ తేదీ మన ఇద్దరికి శోభనం, 6వ తేదీ మన ఇద్దరికి ఒక పిల్లాడు పుడతాడు. అవునా? నిజమే సిరి, నువ్వు లేకుండా సిరి అంటే ఇక్కడ సిరి వస్తున్నా సిరి చంపేస్తా నా కొడుకుని. రాయ్ ఎవరా వాడు? శరీరే చేరుకుంటా పట్టా సరే చేరుకుంటూ పదరు కొట్టు మరి అరచేసి వస్తా. ఎవరా వాడు? బాలకృష్ణ లాగా ఫోన్ ఇసిరేయద్దు, క్యాచ్ పట్టుకోవడానికి మన చాలా మంది రెడీగా ఉన్నారు. ఏంది 6వ రోజే పిల్లోడా? సిరి ఓకే సిరి. సిరి అదే చూడు సిరి, నేను చెప్పేది ఒకటే ఫైనల్ చెప్పేది. నువ్వు జైలు సేఫ్గా, నువ్వు జైలు ఉంటేనే సేఫ్. 20 రోజులు ఉంటుంది ఆడ. 20 డేసా? ఓకే 20 డేసే కదా. అదే ఏం లేదు. ఏ జైల్లో ఉంది తెలుసా? అడుగు, పేరు చెప్పండి. ఎక్కడ జైలుగా? ఏ ఊరు? ఏ ఊళ్ళో ఉంటది? ఏ ఊళ్ళో ఉన్న జైలే. పంజాగుట్ట జైలు, పంజాగుట్ట ఉందంట. జైలే ఆ దేశంలో ఉన్న జైలే పంజాగుట్ట. పంజాగుట్టలో ఉన్న జైలు, పంజాగుట్ట శంకర్పల్లె దాంట్లో ఉన్న జైలే కదా. ఏంటి రెండిట్లో ఏంటి? లేసిరి, ఈ అమ్మాయికి నాకు సంబంధం లేసిరే. ఆ అమ్మాయి మాట్లాడుతున్నాడు లేసిరి. ఆ అమ్మాయి ఒక యాంకర్ అంటే పాపం మనల్ని అడుగుతుంది. ఏమని అడుగుతున్నా? అదే క్వశ్చన్ మా ఇద్దరి మధ్య ఏముంది? ఆన్సర్ చెప్పట్లేదుగా మీరు. సరే సిరి, మరి ఇప్పుడు సిరి చాలా బాగోలేదు, కాలు పగిలిపోయినాయి అంట, ఏడుస్తుంది. నన్ను అగోరి దగ్గరికి పంపించండి అంటుంది. మరి హాస్పిటల్ అంటే పోలీసుల దగ్గరకు వచ్చినా కూడా గసిరి పెడుతుంది. అంటే ఇది వరకు ఉన్న తను కాదు, ఇప్పుడున్న శ్రీవర్షిని కాదు. ఎందుకని మారిపోయింది? మీరేమైనా చెప్పారా మారిపోమని? నేను మొదటి నుంచి కూడా చెప్పా. ఏమని? శ్రీవర్షినికి నాకు నేను ముద్దుగా సిరి అని పిలుస్తా. ఎవరిని? శ్రీవర్షిని ముద్దుగా నేను సిరి అని పిలుస్తా. ఇదంతా దేని పిలుస్తాను? ప్రేమ. తనకి నా మీద ఉన్న ప్రేమ, నాకు తన మీద ఉన్న ప్రేమ. సరే నేనే చెప్పినా అగురి దగ్గర డబ్బు లేవునే. నిజమే, డబ్బులు పెట్టలేకపోయినా తప్ప. ప్రేమించకూడదా? డబ్బు లేకపోతే చెప్పు, ప్రేమించకూడదా? ఎవరన్నా ప్రేమించావా? ప్రేమించు. ఎందుకు వస్తున్నారు? తంతం పట్టుకొని అక్కడ చెప్పేది నాకు.